హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు పక్షులు బర్డ్స్ కి సంబంధించి కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు ఎవరు? భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు ఎవరు? ఆన్సర్ సలీం ఆలీ. భారతదేశ పక్షి శాస్త్ర పితామహుడు సలీం ఆలీ. సెకండ్ వన్, పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు? పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆర్నిథాలజీ. పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు. రెక్కల అధ్యయనం. రెక్కల అధ్యయనం, రెక్కల గురించి చదివేటటువంటి శాస్త్రాన్ని టీరాలజీ అంటారు. టీరాలజీ. గుడ్ల అధ్యయనం, ఎగ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఊవాలజీ అంటారు. గుడ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఊవాలజీ. పక్షుల వలసల అధ్యయనం, పక్షుల యొక్క వలసల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, ఇది కూడా ఊవాలజీ. ఎగ్స్ గురించి కూడా ఊవాలజీ, వలసల గురించిన శాస్త్రం కూడా ఊవాలజీ. గూళ్ళ అధ్యయనం, పక్షుల యొక్క గూళ్ళ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నిడాలజీ అంటారు. నిడాలజీ. పక్షులు ఎగురుటకు ఉపయోగపడే ఈకలు, ఎగురడానికి ఉపయోగపడేటువంటి ఈకలు క్విల్ ఈకలు. పక్షులలో ఉండే ఎముకలు, పక్షులలో ఉండే ఎముకలు వాతలాస్తులు. పక్షుల్లో ఉండే ఎముకలలో గాలి ఉంటుంది, అందుకని వీటిని వాతలాస్తులు అంటారు. ఇవి ఎగరడానికి ఉపయోగపడతాయి. వీటినే న్యూమాటిక్ బోన్స్ అని పిలుస్తాం. పక్షులలో శబ్దం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది? మామూలుగా అయితే క్షీరదాల్లో కానీ వేరే జీవుల్లో కానీ శబ్దం అనేది స్వరపేటిక నుంచి ఉత్పత్తి అవుతుంది. కానీ పక్షులలో వచ్చేసరికి స్వరపేటిక నుండి కాకుండా శబ్దిని అనే నిర్మాణం నుండి శబ్దం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఆన్సర్ శబ్దిని. అతి పెద్ద పక్షి, అతి పెద్ద పక్షి నిప్పుకోడి లేదా ఆస్ట్రిచ్. అతి వేగంగా పరిగెత్తే పక్షి, అతి వేగంగా పరిగెత్తే, ఇక్కడ ఎగిరే కాదు, అతి వేగంగా పరిగెత్తే పక్షి కూడా నిప్పుకోడి. నిప్పుకోడి. నెక్స్ట్ వన్, అతి పెద్ద కణం. అతి పెద్ద కణం ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు. ఆస్ట్రిచ్ యొక్క గుడ్డు. అతి చిన్న పక్షి, అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. ఇక్కడ చూడండి, అతి వేగంగా పరిగెత్తే పక్షి. ఇక్కడ అతి వేగంగా ఎగిరే పక్షి, పరిగెత్తే కాదు, అతి వేగంగా ఎగిరేటటువంటి పక్షి. అతి వేగంగా ఎగిరేటటువంటి పక్షి స్విఫ్ట్. స్విఫ్ట్. ఆన్సర్ స్విఫ్ట్. నెక్స్ట్ వన్, అత్యంత ఎత్తుకు ఎగిరే పక్షి. అత్యంత ఎత్తుకు ఎగిరే పక్షి ఊపర్ స్వాన్. ఊపర్ స్వాన్. శిశుకోశానికి ఆధారాన్ని ఇచ్చే ఎముకలు. కంగారు ఉంటుంది కదా, కంగారులో శిశుకోశాలు ఉంటాయి. ఇవి అపరిపక్వ పిల్లలకు జన్మనిచ్చి వాటిని శిశుకోశాలలో ఉంచుతాయి. ఈ శిశుకోశానికి ఆధారం ఇచ్చేటటువంటి ఎముకలను అధిజగనాస్తి ఎముకలు. కంగారు లోపల శిశుకోశానికి ఆధారాన్ని ఇచ్చే ఎముకలు అధిజగనాస్తి ఎముకలు. కంగారు యొక్క అపరిపక్వ శిశువు పేరు. కంగారుకు జన్మించినటువంటి అపరిపక్వ శిశువుని జోయ్ అని పిలుస్తారు. జోయ్. ఆస్ట్రేలియా ఖండంలో ఏమని పిలుస్తారు? ఆస్ట్రేలియా ఖండంలో అన్ని కూడా కంగారులే ఉంటాయి, కాబట్టి దీన్ని ఏమంటారు? ద ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్ అంటారు. కంగారుతో పాటు అపోజం కూడా అపరిపక్వ పిల్లలకు జన్మనిస్తుంది. అపరిపక్వ పిల్లలు ఇచ్చేది మనకు తెలిసి కంగారు ఒకటే, కానీ అపోజం కూడా, అపోజం అనేటటువంటి జీవి కూడా అపరిపక్వ శిశువులకి జన్మనిస్తుంది. కంగారులో ఆస్ట్రేలియా ఖండంలో ఎక్కువగా కంగారోస్ ఉంటాయి కాబట్టి దీన్ని ద ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్ అని పిలుస్తాం. శిశుకోశ క్షీరదాల భూమి. నెక్స్ట్ వన్, అతి తక్కువ గర్భవతి కాలం గల జంతువు. ఆన్సర్ అపోజం. అపోజం యొక్క గర్భవతి కాలం 12 days ఉంటుంది. ఇది అతి తక్కువ గర్భవతి కాలం గల జంతువు. నెక్స్ట్ వన్, జలచర క్షీరదాల అధ్యయనం. జలచర క్షీరదాలు అంటే నీటి లోపల ఉండేటటువంటి క్షీరదాల గురించిన అధ్యయనం. క్షీరదం అనేది ఏం చెప్తాం మనం? పిల్లలకు పాలిచ్చి పెంచేటటువంటి జీవులని క్షీరదం అంటాం. అంటే ఎగ్స్ కాకుండా పిల్లల్ని కానీ వాటికి పాలిచ్చి పెంచితే అలాంటి జీవులను క్షీరదం అంటాం. కొన్ని రకాల క్షీరదాలు నీటిలలో ఉంటే వాటిని జలచర క్షీరదాలు అంటాం. ఈ జలచర క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం సీటాలజీ. ఆన్సర్ సీటాలజీ. నెక్స్ట్ వన్, అతి పెద్ద క్షీరదం. అతి పెద్ద క్షీరదం బ్లూ వేల్, నీలి తిమింగలం. నీలి తిమింగలం. దీని యొక్క శాస్త్రీయనామం బెలనోప్టెరా మస్కులస్. బెలనోప్టెరా మస్కులస్ నీలి తిమింగలం యొక్క శాస్త్రీయనామం. నెక్స్ట్ వన్, మానవుని తర్వాత రెండవ తెలివైన క్షీరదం. మానవుని తర్వాత రెండవ తెలివైన క్షీరదం డాల్ఫిన్. డాల్ఫిన్ కూడా చాలా మంది ఫిష్ అనుకుంటారు. డాల్ఫిన్ అనేది చేప కాదు, ఇది క్షీరదం. నెక్స్ట్
ఏనుగు యొక్క శాస్త్రీయ నామం. ఏనుగు ఏనుగు శాస్త్రీయ నామం. ఏనుగు శాస్త్రీయ నామం. ఏనుగు యొక్క శాస్త్రీయ నామం ప్రోబోసిడియా ఎలిఫెంటిడే. ప్రోబోసిడియా ఎలిఫెంటిడే. ఎత్తైన లేదా పొడవైన క్షీరదం. ఎత్తైన లేదా పొడవైనటువంటి క్షీరదం. ఎత్తైన క్షీరదం అన్నా పొడవైన క్షీరదం అన్నా ఆన్సర్ జిరాఫీ. జిరాఫీ యొక్క శాస్త్రీయ నామం రాపా కామిలో పార్దాలిస్. రాపా కామిలో పార్దాలిస్. నెక్స్ట్ వన్, చెమట గ్రంథులు క్రియారహితంగా ఉండే క్షీరదం. చెమట గ్రంథులు క్రియారహితంగా ఉండే క్షీరదం ఒంటె. ఎందుకంటే ఒంటె అనేది ఎడారులలో ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ ఉండేది తక్కువ కాబట్టి అక్కడ వాటిలలో ఉండేటటువంటి చెమట గ్రంథులు అనేవి క్రియారహితంగా ఉంటాయి. అంతేకాక ఇంకా ఒంటెలో అనేక అనుకూలనాలు ఉంటాయి. ఒంటె యొక్క కాళ్ళు అనేవి చాలా హైట్లో ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే ఇసుక యొక్క వేడి తాపాన్ని తట్టుకోవడానికి ఒంటె కాళ్ళు అలా మార్పు చెంది హైట్గా ఉంటాయి. తర్వాత ఒంటె యొక్క ముక్కులు ఉంటాయి కదా, నాసికా రంధ్రాలు, అవి కూడా ఆటోమేటిక్గా మూసుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఎడారులలో ఎక్కువగా ఇసుక తుఫాన్లు వస్తాయి కాబట్టి ఆ ఇసుక అనేది నాసికా రంధ్రాల్లోకి పోకోకుండా ఆ నాసికా రంధ్రాలు ఎలా ఉంటాయి అంటే ఆటోమేటిక్గా వాటంతట అవి మూసుకునేటట్టుగా ఉంటాయి. భూమి మీద వేగంగా పరిగెత్తే జంతువు. భూమి మీద వేగంగా పరిగెత్తే జంతువు చిరుత. నెక్స్ట్, దంతాలు లేని క్షీరదం. దంతాలు లేని క్షీరదం ఆన్సర్ పాంగోలిన్. పాంగోలిన్ లో దంతాలు ఉండవు. ఏప్స్ అనగా, నెక్స్ట్ క్వశ్చన్, ఏప్స్ అనగా, ఏప్స్ అంటే తోకలేని కోతి జాతులు. తోకలేనటువంటి కోతుల్ని ఏప్స్ అంటాం. ఉదాహరణకి చింపాంజీ. ఎగిరే క్షీరదం. ఎగిరే క్షీరదం గబ్బిలం. గబ్బిలం కూడా చాలా మంది పక్షి అనుకుంటారు. గబ్బిలం అనేది పక్షి కాదు, క్షీరదం. గబ్బిలం అనేది పిల్లల్ని పెట్టి పాలిస్తుంది కాబట్టి గబ్బిలం అనేది క్షీరదం. గబ్బిలంలో ఉండేటటువంటి రెక్కలు కూడా అవి చర్మం యొక్క రూపాంతరం, చర్మంతో కప్పి ఉంటాయి. పక్షి యొక్క రెక్కలకైతే ఈకలు ఉంటాయి కాబట్టి గబ్బిలం అనేది క్షీరదం. ఏకో లొకేషన్ లేదా బయోసోనార్ అనగా, ఏకో లొకేషన్ లేదా బయోసోనార్ అంటే ఈ గబ్బిలాలు ఏం చేస్తాయంటే అల్ట్రాసోనిక్ తరంగాలను విడుదల చేసి అడ్డంకులను, శత్రువులను గుర్తించి వాటి యొక్క దిశను మార్చుకుంటాయి. కాబట్టి దీన్ని ఏకో లొకేషన్ లేదా బయోసోనార్ అంటారు. అల్ట్రాసోనిక్ తరంగాలను విడుదల చేసి వాటికి ఉన్నటువంటి శత్రువులు కానీ ప్రాబ్లమ్స్ కానీ అవి ముందే గుర్తించి వాటి యొక్క దిశని చేంజ్ చేసుకుంటాయి. దీన్ని ఏమంటాం? ఏకో లొకేషన్ లేదా బయోసోనార్ అని అంటారు. ఓకే అండి, ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకి మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.